Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం యొక్క పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ జనసేన పార్టీ నుంచి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్రంలో అన్ని టెంపుల్స్కి ఉదాహరణకి బిక్కవోల్లో మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఆధ్వర్యంలో వినాయకుడి గుడిలో పూజలు చేయడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షుడిగా డిసిసిబి చైర్మన్గా ఉన్నటువంటి నన్ను అలాగే అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పిఠాపురం శ్రీపాదవల్లభ స్వామి గుడిలో పూర్ణాహుతి అమ్మవారి కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. అలాగే శాసనసభ్యులు పంతం నానాజీ గారు కానీ బొలిశెట్టి శ్రీను గారు కానీ అందరు శాసనసభ్యులు ఒకరు పళని వెళ్తే ఒకరు తిరుత్తరని వెళ్తే తమిళనాడు రాజస్థాన్ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు త్రివిధ దళాలకి సంబంధించినటువంటి సైనికులకి వారికి మనోధైర్యాన్ని నింపి వారి యొక్క ప్రాణాలకి ఎటువంటి ముప్పు వాటిల్లకూడదు, దేవదేవులైనటువంటి అందరూ కూడా వారికి రక్షణగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మొన్న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదులు ఎవరైనా అతి కిరాతంగా చంపినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. దాని మీద మన భారతదేశం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని తుదుముట్టించడానికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని కవ్వింపు చర్యలకి రెచ్చగొట్టేటప్పుడు కానీ మన సైనికులకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో మేము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దిగ్విజయంగా పూర్ణాహుతి అమ్మవారికి కుంకుమ పూజ జరుపుకోవటం అలాగే యాగం చేయటం అన్ని వేద పండితుల ద్వారా పూజలు జరుపుకోవటం జరిగింది. జనసేన పార్టీ ఒక దేశం కోసం, దేశ సమగ్రత కోసం, భారతదేశ సౌభాగ్యం కోసం పనిచేసేటువంటి పార్టీ ఈ దేశంలో జనసేన పార్టీ అని మరొక్కసారి గుర్తుంచుకోవడం కోసం ఈ పూజలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు. అలాగే ఏదైతే మోడీ గారు భారతదేశం పటిష్టమైనటువంటి దేశం అని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు దేశ రక్షణ కోసం వారు తీసుకునేటువంటి నిర్ణయాలకి జనసేన పార్టీ ఎప్పుడూ దేశ రక్షణ కోసం ముందుంటుందని తెలియజేయడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న పహల్గాం పర్యాటకులు చనిపోయిన వెంటనే 3 రోజుల పాటు జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నిరసన కార్యక్రమాలు చేసుకుని వారికి మద్దతుగా టెంట్లు వేసుకోవడం ఒకరోజు, అలాగే ఒకరోజు కొవ్వొత్తి ర్యాలీ చేసుకోవడం ఒకరోజు, జన సైనికుల మనోధైర్యాన్ని నింపేలాగా ఉండాలని ఈరోజు పూజలు జరుపుకోవడం కూడా దాంట్లో భాగమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.